ప్రార్థన అంటే మనము భాష ప్రార్థనకు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మరి అది ఒక అంగలార్పే కదా నాది. మరి దేవుడు అది ప్రార్థనగా ఎంచుకొని నన్ను దేవుడు ఒక దర్శనం ద్వారా పిలుచుకున్నాడు. నేను విస్తారమైన జనాల్లో నిలబడి దేవుని వాక్యం అందిస్తున్నాను. అప్పటి వరకు దేవుడు లేడన్న నేను వాక్యం ఎత్తుకొని ఒక సముద్రంలాగా ఉన్న జనాల మధ్యలో నిలబడి వాక్యం ఇచ్చి ఒక దర్శనం చూపెట్టినాడు. ఫస్ట్ దర్శనం వచ్చింది. ఓకే. అయితే ఇదేంటి దర్శనం ఇలాగ చూస్తున్నాను అనుకున్నాను. అప్పుడు ఒక స్వరం వినబడింది, లెమ్మో తేజరీలము, రైజ్ అండ్ షైన్. అది విన్నాను క్లియర్గా. తర్వాత ఏం చేయాలి జనాలతో అన్నప్పుడు యునైటెడ్ అనే పదం విన్నాను నేను. యునైటెడ్ అంటే నీకు ఒక పరిచర్య నేను అప్పగిస్తాను, అది ఇంటర్ డినామినేషన్ అనమాట. యునైటెడ్ అంటే అందరు ఉంటారు దాంట్లో, ఒక తెగ, ఒక వంశం, ఒక డినామినేషన్ అని కాదు. నాకు ప్రజల కొరకు నిలబడాలనే ఒక దర్శనం కలిగింది. ఆ తర్వాత నేను పోయి దర్శనము గురించి మా నాన్నగారికి చెప్పినాను. మరి అప్పుడు ఆయన అన్నాడు, నిజంగా నువ్వు దర్శనం చూసినావా, సేవ చేస్తావు అంటే ఆయనకు ఒక వింత కదా, నేను ఎదురు తిరిగిన వ్యక్తిని కదా. అయితే అన్నాడు, దేవుడు ఎట్లా చెప్తా అట్లా చేయబిడ్డా అని చెప్పినాడు, ప్రోత్సహించినాడు. అప్పుడు నేను ఈ సేవ ఆరంభించినాను. యునైటెడ్ అబ్బాయి ఈ పురుషులతో ఎవరు మాట్లాడతారు, విమెన్ ఉంటేనే బాగుంటుంది. ఆయన మా వారు ఒప్పుకోరు కదా, ఆయన ట్రెడిషనల్ ఫ్యామిలీ నుండి వచ్చినాడు కదా, వాళ్ళు అట్లా ఒప్పుకోరు. అయితే మరి స్త్రీలకు మాత్రం పెట్టుకొని స్త్రీలకు వాక్యం వాక్యం అని కూడా కాదు, నాకేంటంటే ఫైటింగ్ ఫర్ విమెన్స్ రైట్స్ అనే స్టార్ట్ చేశాను నేను. కానీ దేవుడు నన్ను అక్కడ కూడా మలుపు వచ్చింది నాకు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథం 31:3 వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తాను. మా తల్లిదండ్రుల ప్రార్థన ఏ విధంగా ఉండిందో అలాగ నా జీవితంలో మార్పు వస్తూ వచ్చింది అన్నమాట. అలాగూ నా జీవితాన్ని మార్చేసినాడు దేవుడు. అప్పుడు వాళ్లకు ఆరంభించినప్పుడు నాకేం ప్రసంగాలు రావు, పాటలు రావు, నేను టోటలీ డిఫరెంట్ లేడీ కదా. నేను ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ ఆర్గనైజింగ్. నేను ఆర్గనైజ్ చేసేదాన్ని, నెలకు ఒక కార్యక్రమం, బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఒక కార్యక్రమం చేసి వాళ్ళు నేను గమ్మన కూర్చునేదాన్ని, ఒక స్పీకరు, ఒక హీలరు, ఒక మరి మిమ్మల్ని కూడా పిలిచినాను పాటలు పాడడానికి. అప్పుడు అంతా నేను జస్ట్ ఆర్గనైజర్ అనమాట. అలాగ నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని. మరి దేవుడు నాకు ఏదైనా బయలుపరిస్తే రాసే అలవాటు ఉండేది. అలాగూ నేను మరి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అవన్నీ ఇప్పుడు కూడా నా దగ్గర 10 గ్రంథాలు ఉన్నాయి. అంటే చాలా బిగ్ బోల్డ్ డైరీస్ ఉన్నాయి. అవన్నీ నేను రాసేదాన్ని అంతా. అంటే లూకాసు వార్త 2:19 ఒక మాట ఉంది కదా, మరియా దేవుడు చెప్పిన ఏ మాట కూడా పోనీయకుండా తన హృదయంలో భద్రం చేసుకుందాను. అలా నేను భద్రం చేసుకునేదాన్ని, మళ్ళీ రివైజ్ చేసేదాన్ని. అప్పుడు నాకు చాలా నా ఫెయిత్ ఫర్మ్ అయిపోయేది అనమాట, గట్టిగా అయిపోయేది విశ్వాసం. ఇప్పుడు మీ పుస్తకాలన్నీ మాన్యుమెంట్స్ అయిపోతాయి. మాన్యుమెంట్స్ నిజంగా మాన్యుమెంట్స్. అయితే అలా ఉన్నప్పుడు కష్టం, సేవ, మరి చాలామంది వస్తున్నారు. అది నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇంత జనం నన్ను వెంబడిస్తున్నారో కూడా అర్థం కాలేదు. మా నాన్నగారు స్థాపించిన సంఘంలో 30 మంది వచ్చేది, ఇండియా పెంతెకోస్తు సంఘం. మరి నేను పెట్టినప్పుడేమో హాల్ అంతా నిండిపోయి, బయట కూడా పురుషులు స్త్రీలు, నేను ఉట్టి స్త్రీలు అనిపిస్తే పురుషులు కూడా వచ్చి వెనుక చైర్స్ మీద అంతా కూర్చునేది. ఇదేంటబ్బా ఇట్లా జరుగుతుందంటే నాకే భయమయ్యేది మీటింగ్ అంటే. మరి అక్కడ నిలబడి అక్కడ నేను అసోసియేషన్ లీడరు, మరి అంత లీడర్షిప్, చిన్నప్పటి లీడర్షిప్ నాది, క్లాస్లో లీడర్, స్కూల్ లీడరు. కానీ స్పిరిచువల్గా నాకు తెలియదు కదా ఎట్లా నడిపించాలని. అప్పుడు తడబడేదాన్ని, ఏం చేయాలో తెలియదు అబ్బా, ఈ జనాలను చూస్తే భయం అయ్యేది నాకు. అంతే ముందే అంతా ఆర్గనైజ్ చేసి, స్పీకరు ఎవరైతే నడిపించాలి, ఎవరు పాట పాడాలి, ప్రార్థన చేయాలి, అంతా ఆర్గనైజ్ చేసి వదిలేసి అక్కడ కూర్చునేదాన్ని. అయితే నాన్నగారు గైడ్ లైన్స్ అంటే మా నాన్నగారు మరి అలాగూ జోక్యం చేసుకోడు, ఎందుకంటే ఆయన వేరు కదా, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్, నాదేమో యునైటెడ్ విమెన్ ఫెలోషిప్. ఆయన వదిలేసినాడు అనమాట. డిఫరెంట్ ఇది. అయితే ఆయన వచ్చి కూర్చొని ఈస్ టు వాచ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అయితే అలాగున్నప్పుడు మరి మా వారికి అయితే అసలే అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళది సిరియన్ చర్చ్, మేము కూడా సిరియన్ చర్చెస్ నుండే వచ్చినాము. అక్కడ ఇలా ఉండదు, వేరే డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇవి ఏం చేస్తుందో అని ఆయన బాధపడేది అసలు. తర్వాత చాలా పేదవాళ్ళు అంటే నాకు చాలా కనికరం ఉండేది అప్పటి నుండి. వాళ్ళతో కలిసిపోయేదాన్ని, వాళ్ళకి ఏం కావాలన్నా, వాళ్ళకి బట్టలు కావాలన్నా, వాళ్ళకి ఫుడ్ కావాలన్నా, వాళ్ళ బాధలు ఏంటి. బ్యాంక్లో పనిచేస్తూ కూడా ఐ యూస్ టు ఫైండ్ టైం ఫర్ దెమ్. మరి నాకే ఉన్నారు 3 పిల్లలు,
మరి అయ్యగారిని చూసుకోవాలని ఎయిర్లైన్స్లో పని స్ట్రిక్ట్ ఉంటారు. మరి ఇవన్నీ మేనేజ్ చేయడం నాకు కష్టమైంది. అయినా కానీ గెలిచేదాన్ని, యంగ్ బ్లడ్ కదా అప్పుడు. అది కదా. అయితే అప్పుడు మరి 5 సంవత్సరాలు అలా చేసుకుంటూ వచ్చాను. సక్సెస్ అన్నమాట. జనాలు అయితే తండోపతండాలుగా నన్ను వెంబడిస్తున్నారు. అయితే ఒకసారి స్పీకర్స్ని పిలిచేదాన్ని. ప్రతిసారి న్యూస్ స్పీకర్ అనమాట. ప్రతిసారి న్యూస్ స్పీకర్. అయితే నా జీతం అంతా ఖర్చు పెట్టిందండి. అయితే ఒకసారి రెవరెండ్ డాక్టర్ జి శ్యామలయ్య గారు వచ్చినారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరు అన్నారు, ఈయన ప్రసంగ చక్రవర్తి, చాలా బాగా మాట్లాడతాడు అని అంటే పిలిచాను. పిలిస్తే ఆయన ఒక వాక్యం చెప్పినాడు. హబక్కుక్ 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరచు. అది చక్కని ప్రసంగం. ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడంటే, దేవుడు జాయిని వాడుకుంటాడు. మరి ఇప్పుడు ఇది యునైటెడ్ విమెన్ ఫెలోషిప్గా ఉంది, కానీ తొందరలో ఇది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్గా మారబోతుందనే ఒక ప్రవచనం చెప్పినాడు ఆయన. అప్పుడు నేను డైరీలో రాసుకున్నాను, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని రాసుకున్నాను అన్నమాట. అయితే హీ నేమ్డ్ ఇట్ విత్ ఫోర్త్ థాట్ అనమాట. ఈ దీర్ఘదర్శి అంటారు కదా దైవజనులు, దీర్ఘదర్శి తోటే చెప్పిండు ఆయన. దాని తర్వాత ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత స్త్రీలు మాత్రం కాదు, పురుషులు కూడా వస్తున్నారు. నేను ఇంకా ఉక్కిరిబిక్కిరైనాను ఏంటంటే, ఈ పురుషులను స్త్రీలు అందరూ వస్తున్నారు. మరి నాకేమో వాక్శక్తి వేరే విధానంలో ఉంది, కానీ వాక్యం చెప్పడానికి ఉన్న వాక్శక్తి నాకు కావాలి కదా. మరి వాళ్ళు రోగులకు ప్రార్థన చేయాలి, పాట పాడాలి అంటే మరి సేవ ఎట్లా చేయాలి, ఒక అందరి మీద ఆధారపడుతూ ఎలా సేవ చేయాలని నేను మా అమ్మ దగ్గర 1 సంవత్సరం ఎట్లో నెట్టుకుంటూ వచ్చిన అమ్మ, ఇంకా నన్ను సేవ చేయమని చెప్పక నేను వదిలేస్తున్నా, నాకు బ్యాంక్ పనే బాగుంది, బ్యాంక్లో ఉండే చేస్తున్నాను. అదే అదే. అయితే అమ్మగారు ఒక మాట అన్నారు ఏంటంటే, ముఖ్యంగా నాకు తెలుగు రాదు, బైబిల్ భాష రాదు నాకు, అంటే కొలోక్యల్ తెలుగే కదా, ఇంగ్లీష్ మీడియంలో చదివినాం కదా మేము, మళ్ళీ ఇంట్లో వస్తే మలయాళమే ఉంటుంది. నాకు తెలుగు కూడా రాదమ్మా, నేను వదిలేస్తాను, నాకై నిలబడి ఆ పులిపిడి దగ్గర నిలబడి మాటలు అస్సలు రావు నాకు, నేను వదిలేస్తాను అంటే మా అమ్మ అన్నది, అట్లా చెప్పొద్దు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నాకు ముందే బయలుపరిచినాడు అని. లూకాసు వార్త 9:62లో, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి వాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. దేవుడు నిన్ను సేవకు పిలిస్తే దేవుడు నీకు తెలుగు భాష ఇస్తాడు, దేవుడు నీకు వాక్య జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని కూడా చక్కబెడతాడు. నువ్వు డోంట్ వరీ, నువ్వు దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని వదులుకోకు, గాడ్ హెస్ అనాయింటెడ్ అని చెప్తే, సరే మరి అమ్మ ఇలాగూ చెప్తుందని నేను ఇంకా కొనసాగినాను అలాగే. కానీ చాలా అద్భుతం ఏంటంటే, మరి దేవుడు నాకు తెలుగు భాష ఇవ్వడం చాలా అద్భుతం. ఎన్నో అద్భుతాలు చూసినాను. అసలు మీరు 1 గంట ఇంటర్వ్యూ ఇది, కానీ నేను అంటున్నాను అసలు తీరదు, నేను చెప్తే నా అనుభవం చెప్తే తీరదండి. అసలు మీరు 1 సంవత్సరం అంతా చెప్పినా తీరదు నాకు, ఎందుకంటే నా అనుభవాలు అలా ఉన్నాయి. అయితే తెలుగు నాకు రాదు, బైబిల్ భాష. అయితే అమ్మ అన్నది, ఉపవాసము ప్రార్థన చేత నీకు లభించింది ఏది లేదని అమ్మ చెప్పింది. నువ్వు ఉపవసించి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు లేనివి దేవుడు అనుగ్రహిస్తాడని. అయితే 50 రోజులు బ్యాంకుకు సెలవు పెట్టినా, మందిరంలో కూర్చున్నాను, ఏమి ఘనమైన ఆహారం తినలేదు, ఓన్లీ లిక్విడ్ అనమాట. ఏంటి అది, నీళ్ళు, మజ్జిగ, ఏదో ఒక కొబ్బరి నీళ్ళు అలా దాకా 50 days. మా వారు అనుకున్నారు ఈమె పోతుంది అనుకున్నారు, ఎందుకంటే ఇలాగేంటి, చాలా బాధపడేది ఆయన, కోపం కూడా వచ్చేది ఆయనకు, ఏంటిది కొత్తగా ఉంది, ఆ భోజనం చేయకుండా కూర్చోవడం ఏంటి. అప్పుడు నా కమిట్మెంట్ అది, అట్లా కమిట్ చేస్తే నేను ఐ విల్ స్టిక్ టు ఇట్ అనమాట. అయితే అలాగూ మరి ఆ సమయంలో 50 రోజులు నేను అడిగినాను, నాకు వాక్శక్తి కావాలి, నేను తెలుగులో మాట్లాడాలి, తెలుగులో చదవాలి. అప్పటిదాకా ఇంగ్లీష్ బైబిల్ ఉండేది, నాకు తెలుగు బైబిల్ కావాలి, మరి నేను పాట పాడాలి, మరి నేను బైబిల్లో ఉన్న మర్మాలు గ్రహించాలి, గ్రహింపు శక్తి నాకు కావాలి. మరి చెరియన్ గారు చాలా విరుద్ధంగా ఉండిన, వద్దు ఈ సేవ వదిలేసే ఆయన అనుకూలం కావాలా, ఆయన కూడా నాతో సేవలో రావాలా. పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, వాళ్ళందరికీ తెలివి జ్ఞానం, ఎవరు వేలు పెట్టి నన్ను తిరస్కరించొద్దు, ఈమె ఉద్ధరించడానికి పోతుంది, ఇల్లు కొంప చేసుకుంది, ఇల్లు ఊడబెరికిందని అనకూడదు, నాకు మంచి పేరు ఖ్యాతి కావాలని కూడా కోరుకున్నాను. ఆ 50 రోజుల్లో నేను కోరుకున్నవన్నీ దేవుడు అనుగ్రహించినాడు, ఎక్కువనే ఇచ్చాడు, ఇంకా ఇచ్చాడు. ఆ 50 రోజుల్లోనే నేను బైబిల్ సొసైటీ వెళ్ళి ఒక తెలుగు బైబిల్ కొనుక్కోవడం, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలుగు బైబిలే నా చేతిలో ఉంది. నేను చదువుతున్నప్పుడు నాకు ఇమ్మీడియట్గా అది అర్థమైపోవడం, తెలుగు స్పష్టము, మళ్ళీ గ్రహింపు శక్తి,
మరి దాని కమెంటరీ చదవకుండానే నాకు కమెంటరీస్ వచ్చేసి చేస్తే అంతా మీకు నోటికే ఉంది. అది నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు అసలు. నన్ను ఎవరైనా పోడితే నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఇది నాది కాదు, దేవుడు ఇచ్చిన వరం ఇది. ఇది పొగడ్త కాదు కానీ ప్రశంసనో మరి పొగడతానో, లెట్ ఆల్ ద గ్లోరీ గో టు గాడ్, ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ ఇట్. అయితే తర్వాత నాకు అంటే దేవుడు నన్ను సింపుల్ లైఫ్ జీవించాలని ఆశ ఉండింది. అప్పటి వరకు కూడా డంభంగా ఉండాలని ఉండే నేను. మరి సింప్లిసిటీ అది ఎలాగో దేవుడు నన్ను మార్చేసినాడు. అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి అంటారు, పాతవి గతించనన్న రీతిగా నాకు మరి సమర్పించుకోవాలని ఉండింది. మొత్తం టోటల్గా కమిట్ అయిపోవాలని, అలాగూ కమిట్ కావడం. తర్వాత దేవుడు లేడు అన్న నేను మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇప్పుడు 32 సంవత్సరాలు గతించి 33వ సంవత్సరం మినిస్ట్రీ పరిచర్య. ప్రతిరోజు ఎన్ని ఛానల్స్లో, యూట్యూబ్లో అయితే దండుగా దేవుడు ఉన్నాడు 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 అని చెప్పాలా, ఉన్నాడనే చెప్పాలి కదా నేను. అంటే యేసులో ఉన్న శక్తి అది, ద పవర్ ఆఫ్ జీసస్. తల్లిదండ్రుల ప్రార్థన, మరి అలాగ నన్ను దేవుడు మలిచి ఒక గొప్ప సంఘాన్ని ఇచ్చి మాకు ఇప్పుడు 55 పరిచర్యలు, మరి ఎంతోమందికి సహాయపడుతూ చాలా రాష్ట్రాలకు వెళ్ళినాను. మరి ఈ మధ్యలోనే నేను ఇండోర్ వెళ్ళినాను, నార్త్ ఇండియా, ఒరిస్సా వెళ్ళినాను దేవుని వాక్యాన్ని సువార్త ప్రకటించడానికి. మరి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అన్నట్టు నాకు ఆటంకాలు రాలేదు, అడ్డులు రాలేదు, అవరోధాలు రాలేదని కాదు. ఇట్ వాజ్ ఎ టఫ్ పీరియడ్. అంటే ఒక స్త్రీగా నిలబడి ఒక సంఘాన్ని నడిపించి మరి అనేకమైన ఇట్స్ లోన్ ఫైటర్ కదా. మరి నాకు ఇప్పుడు ఇద్దరిద్దరు చేసినట్టు కాదు కదా నాది. అంటే మీది ప్రత్యేకమైన పరిచర్య సిస్టర్. నేను కొంతమంది లేడీస్ని చూశాను, మాకు దేవుడు పిలిచాడని ఒక బ్యాగ్ వేసేసుకొని ఉదయాన్నే వెళ్ళిపోతారు. అంటే దే ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ ద ఫ్యామిలీ. మీది అట్లా కాదు, యు ఆర్ బ్యాలెన్సింగ్ అండ్ యు ఆర్ వెరీ ఎగ్జాంపులరీ యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ అ స్పిరిచువల్ మెంటర్. అంటే ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ డిసిప్లిన్ ఫ్యామిలీ. మాకు అలాగూ బ్యాగ్ సంకలేసుకొని బైబిల్ పట్టుకొని ఊరు తిరిగే టైప్ కాదు. మాకు వెంటనే పడుతుంది అక్కడ. మా తల్లిదండ్రులు కూడా చాలా స్ట్రిక్ట్. అంటే నేను హౌస్ విజిటింగ్ కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. హౌస్ విజిటింగ్ అని నేను స్టార్ట్ చేశాను మొదట సేవలు వచ్చినప్పుడు. హౌస్ విజిటింగ్ కాదు, మొట్టమొదట నీ ఇల్లు చక్కగా ఉండాలి, నువ్వు భర్తను అటెండ్ చేయాలి, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లోనే నీకు ఎంతో పరిచయం ఉంది. మా నాన్నగారు ఒక మాట అన్నారు, ద లైట్ దట్ షైన్స్ బ్రైట్ ఫార్ ఆఫ్ విల్ షైన్ ద బ్రైటెస్ట్ వేర్ ఇట్ ఈస్ పోస్టెడ్. అది ఎక్కడైతే నాటపడ్డదో అక్కడ గొప్ప ప్రకాశం రావాలి, కానీ ఊరుద్ధరించి ఇల్లు పీకి పందిరేస్తే కాదు అని చెప్పి మాకు అటువంటి తరబిదు. అయినా కానీ మా వారు అస్సలు ఒప్పుకోరు, ఆయన అసలు ఒప్పుకోరు. ఇప్పుడు కూడా నేను పర్మిషన్ అడగంది ఎక్కడ పోను, పోతే మరి ఆయనతోనే పోతాను. విదేశాలకు కూడా పోయినాను, వేరే రాష్ట్రాలకు పోయినాను. అది మేమిద్దరం ఏక మనసుతో ఉంటేనే పోతాను. సపోజ్ ఆయనకు మనసు లేదంటే నేను క్యాన్సిల్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ సమాధాన పరిచర్య ఇది, ఆయన సమాధానకర్త. ఈ సమాధానాన్ని మనం ప్రకటించడానికి పోతాం, ఇంట్లో మనం గొడవ చేసుకుంటూ పోయి ఏం సాధిస్తామని. వెరీ ప్రాక్టికల్ ఆఫ్ కోర్స్. తర్వాత మేము కలిసే పోతాం, ఎక్కడైనా పోయినా కలిసే పోతాం. ఒకవేళ ఆయనకు రావడానికి వీలు లేకుంటే ఆయన అనుమతి తీసుకొని వెళ్తాను. సో అది ఐ వాజ్ వెరీ పర్టికులర్. ఇంట్లో గొడవలు పెట్టను అసలు. ఇప్పుడు కూడా నేను ఐ డోంట్ ఫైట్ ఇన్ ద హౌస్. అంటే దట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు ద చిల్డ్రన్. వాళ్ళు మరి దేవుని మహాదయ వల్ల మా 3 పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళు చదువులోనైనా టాపు, ఉన్నతమైన ఉద్యోగాలు దేవుడు ఇచ్చినాడు, చాలా చక్కని జీవిత భాగస్వాములు ఇచ్చినాడు. ఇద్దరు పిల్లలు, నాకు 6 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. అట్లా కనపడనా? అయితే ఒక పాప లండన్లో సెటిల్ అయింది, ఇంకో బాబు నాష్విల్ యునైటెడ్ స్టేట్స్లో. వీళ్ళందరూ హై పొజిషన్స్లో ఉన్నారు. ఇంకో బాబు గచ్చిబౌలిలో డెలాయిట్లో ఆయన మేనేజర్గా ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్పగలను, దేవుని నమ్మకత్వం. మరి దేవుని మహిమ నిమిత్తం మనం పనిచేస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు.
అంటే వాక్యంలో ఉంది కదా, నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. ఇంకోటి దేవుని సేవ చేయడము యథార్థంగా చేయాలి. మనము ఏది ఆశించి చేయకూడదు. ఆ పట్టుదల ఇప్పటి వరకు నాకు ఉంది. ఒకరి సువార్త చెప్తే వాళ్ళు ఎంత ఇస్తారో అని కాదు, మనం వాళ్ళకి ఇవ్వాలి. వీ షుడ్ బి ఎ గివర్. అంటే ఈ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం కదా. సువార్త అనేది అందరికి వ్యాపించాలంటే మనం కరగాలి. నేను కరగాను, నేను వెలిగిస్తానంటే కుదరని పని. మీరు లోకానికి వెలుగాని ఆ కొవ్వొత్తి కరుగుతే కదా వెలిగించేది. ఉప్పు కూడా మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే ఉప్పు కరుగుతేనే రుచి ఉంటుంది. మరి ఇది దేవుడు పెట్టిన పద్ధతి. కానీ సేవ ద్వారా ఏదో సంపాదించాలని, పేరు రావాలని, డబ్బులు బ్యాలెన్స్ బ్యాంకులో పెరగాలని, ఇలాంటి కోరికలు ఏవి లేకుండా దేవుడు నన్ను కాపాడినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఐ గివ్ ఆల్ గ్లోరీ టు గాడ్. ఇప్పుడు కూడా ఐ లివ్ బై ఫెయిత్. నేను ఏంటి దాదాపు ఒక్క ఉద్యోగం వదిలేసినాను. నేను ఇప్పుడు ఇచ్చే జీతాలు దాదాపు 10 లక్షలు ఇస్తాను జీతం. 10 మా శాలరీ పేమెంట్స్ 10 lakhs అవుతుంది. మళ్ళీ ఇంకా నేను విలేజ్ ప్రీచర్స్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ, డెస్టిట్యూట్స్ అని, మరి విడోస్ అని, లెప్రసీ ఉండేవాళ్ళు కానీ, రోగులకు, మరి చెరసాల్లో ఉండేవాళ్ళకి నాకు వీలైనంత మటుకు నేను సహాయం చేస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు ఇది మినిస్ట్రీ అంటే దాంట్లో నాకు ఒక్క పైసా కూడా వద్దు కదా. అది ఇచ్చింది 100% రీప్లవింగ్ కదా. ఇప్పుడు నాకు 100 rupees దొరికిందంటే 100 కూడా ఐఎమ్ ప్లవింగ్ విత్ బ్యాక్, బికాస్ ఐ గెట్ పెన్షన్ ఫ్రమ్ ద బ్యాంక్. అండ్ మా వారు మంచి ఉన్నవాళ్ళు. నాకేం పెద్ద వస్త్రాలని కాదు, నాకు భోజనం సుఖభోజనం వదిలేసి 2 సంవత్సరాలు అయింది. మటను, చికెను ఇవన్నీ ఇవి కూడా వదిలేసినాను నేను. ఎందుకంటే ఐ వాంట్ టు ఈట్ సింపుల్ ఫుడ్ అండ్ ప్రే ఫర్ ద నేషన్. ఇప్పుడైతే ఇప్పుడు లాస్ ఏంజలస్, మరి కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో అంతా మండుతుంటే మరి నాకు భారం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలని పూనుకున్నాను. సో నన్ను ఎందుకు పిలిచినాడో ఆ పిలుపుకు నేను నమ్మకత్వం చూపెట్టాలి. అది అంతేగాని యోహాను భక్తుడు అన్నట్టు బుక్ ఆఫ్ జాన్ 3:30 3:30 ఒక మాట ఉంది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే దృక్పథంతోనే ఉన్నాను. తర్వాత మరి నా అనుభవం ఏంటంటే, మనం యథార్థంగా ప్రవర్తిస్తే దేవుని తోడు మనకు ఉంటుంది. మనము వేషధారణ, మరి ఈ నకిలీ ప్రపంచంలో నకిలీ పనులు చేయడం, ఇవి చేస్తే మనం నిలవలేరు. వీ కెనాట్ స్టాండ్. మరి ఇంతవరకు దేవుడు నన్ను కాపాడడం, నా ఆరోగ్య విషయంలో కానీ, నా ప్రయత్నాల్లో కానీ, మరి నేను చేసే దైవ సేవలో దేవుడు అద్భుతమైన కార్యాలు, మహిమ కార్యాలు చూపెట్టినాడంటే తప్పకుండా మన హృదయ శుద్ధి ఉండాలి. అది చిన్నప్పుడు మా నాన్నగారిని ఒక ప్రశ్న అడిగినాను కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే, నాన్న ఎట్ట చూస్తారు దేవుణ్ణి అని అడిగితే మా నాన్నగారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. నువ్వు విద్యుత్ శక్తిని చూడలేవు, కానీ విద్యుత్ శక్తి పనిచేసేది చూస్తావు. పంకా తిరుగుతుంది, బల్బులు వెలుగుతుంది, నువ్వు మిక్సీ చేస్తే మిక్సీ ఆన్ అయింది, ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ ఆన్ అయింది అంటే ఎట్లా దాంట్లో విద్యుత్ శక్తి ఉంది కదా. అలాగే మనం దేవుని చూడంగానే నీ జీవితంలో నువ్వు దేవుని శక్తిని చూస్తావు. అందుకే ఆల్వేస్ కీప్ యువర్ హార్ట్ క్లీన్ అని నాకు బోధించినాడు. అంటే ఏ క్లీన్ ఇంజిన్ విల్ రన్ వెరీ ఫాస్ట్. కాబట్టి హృదయంలో మనకు పాపం కానీ, కపటం కానీ, వేషధారణ ఉంటే మనం చేసే సేవలు కానీ, మనం చేసే పనులు కూడా వర్ధిల్లో మనమే మోసపోతాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు యథార్థవంతులను బలపరచటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అంటారు. యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను, యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం అన్నాడు, యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అన్నాడు. మరి ఆయన అంతరంగంలో సత్యమే కోరుతున్నాడు. కాబట్టి ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. అంటే నేను దేవుని సన్నిధిలో మానవుల దృష్టిలో యథార్థంగా ఉండాలి అంతే. నాకు ఏ కపటము, ఆ వేషధారణ నాకు అవసరం లేదని నేను గట్టి తీర్మానమే చేసుకున్నాను. అలాగూ దేవునికి మహిమకరంగా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. నేను దేని అందు అతిశయించడానికి ఏమీ లేదు. అతిశయించడానికి ఏమున్నది? అదంతా ఘనత అంతా దేవునికి, ఘనత అంతా దేవునికి. ఎందుకంటే నాకు ఏమీ లేని స్థితిలో నన్ను దేవుడు మరి నాకు కావలసినవన్నీ అంతకంటే ఎక్కువగా నాకు అనుగ్రహిస్తే మరి ఘనత ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి కదా. నాకు భాష రాకున్నప్పుడు భాష ఇచ్చినాడు, నాకు సామర్థ్యం లేనప్పుడు సామర్థ్యం ఇచ్చినాడు. ఆరోగ్యం విషయంలో కూడా చాలా క్షీణించిపోయినాను. అన్నిసార్లు నేను పడకబెట్టినప్పుడు కూడా నన్ను లేవనెత్తినాడు ఆయన కృపచేత, ప్రేమ చేత. లేవనెత్తి తిరిగి వాడుకున్నాడు. అప్పుడు మరి నేను గర్వించడానికి ఏముందని?
అందుకే ఐ ఆల్వేస్ గివ్ ద గ్లోరీ టు గాడ్ అండ్ ఐ టేక్ డిలైట్ ఇన్ గాడ్స్ పవర్. యా అలా కానీ దేవుడు నన్ను అంటే ఇంతవరకు నడిపించాడు. చాలామంది దైవజనులు సిస్టర్ కొన్ని ఏండ్లు అయిన తర్వాత వాళ్ళు ఒక పీక్ స్టేజ్లోకి వస్తారు, రాగానే ఆత్మీయంగా పడిపోతారు. ఇప్పుడు మనం ఎన్ని చూస్తున్నాం. కానీ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ యువర్ మినిస్ట్రీస్, ఇంతవరకు ఎవరే కానీ ఒక్కరే కానీ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు నేను చూడలేదు సిస్టర్ ఇంతవరకు కూడా. బికాస్ మీ యూట్యూబ్ చూస్తాను, ఫేస్బుక్ అన్నీ ఐ ఫాలో ఆల్ యువర్ ఇవి ఎపిసోడ్స్ అండ్ వీడియోస్. అంటే ఎవరికే కానీ అంటే ఎక్కడ కూడా ఒక్క ఫ్లా కూడా దొరకలేదు ఎవరికే కానీ. అంటే ఫ్లా ఉంటుందేమో, విమర్శించే వాళ్ళు ఉంటారేమో, కానీ నేను విమర్శించిన వాళ్ళని ప్రేమిస్తాను. వాళ్ళ మీద ఏమి నేను విరుచుకోపడను. ఎవరు చేశారు ఎందుకంటే ఎవ్రీ క్రిటిసిజం ఐ టేక్ ద పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు ఎవరైనా నన్ను విమర్శిస్తే సమ్ క్రిటిసిజం విల్ బి వెరీ కన్స్ట్రక్టివ్. If I have to take something very good, I definitely take. If it doesn't pertain, doesn't have any strength in it, I just leave it off. అంతే. కానీ విమర్శకులు ఉంటే మంచిది. మనం స్ట్రాంగ్ గవర్నమెంట్ రిక్వైర్స్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ కదా. అలాగూ ఎవరైనా అపోజ్ చేస్తే కూడా విత్ ఏ స్మైల్ ఆన్ మై ఫేస్ ఐ లవ్ దెమ్ అండ్ ఐ ప్రే ఫర్ దెమ్. ఐ టేక్ ద పాజిటివ్ పాయింట్స్, ఐ టేక్ ద గుడ్ పాయింట్స్. మరి ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చి ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా ఆవిడ యూట్యూబ్లో చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు అండ్ ఆల్ ఛానల్స్. సో ఐ కెన్ సే దట్ షీ ఈజ్ అ బ్లెస్సింగ్ టు అవర్ నేషన్, నాట్ ఈవెన్ నేషన్. ప్రతి జనరేషను నేర్చుకోవాల్సింది, ఆమెను ఫాలో అవ్వాల్సింది చాలా ఉంది. సిస్టర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడము దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలని చెప్పండి. అంటే నా బాల్యమే కానీ యవన దశనే కానీ మరి వివాహమైన తర్వాత కానీ తర్వాత దేవుడు దర్శనమిచ్చి సేవా జీవితమే కానీ బ్యాంక్లో కూడా 20 సంవత్సరాలు పనిచేసినాను. మరి ఇప్పుడు కూడా దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడినాడు. మరి దేవుడు తన చిత్తాన్ని నా జీవితం ద్వారా నెరవేర్చినాడు, అనేకులకు ప్రయోజనకరంగా వాడుకున్నాడు. కుటుంబం ఏమి, మరి వ్యక్తిగత జీవితం ఏమి, ఉద్యోగ జీవితం ఏమి, మరి అలాగూ సేవా జీవితంలో దేవుడు నాకు తోడుండి నడిపించినాడు. అంటే ఇవన్నీ ఆశీర్వాదాలు నేను పొందుకోగలిగినాను. దాని మూల రహస్యం ఏంటి, దాని కీ ఏంటి, దాని తాళపు చెవి అంటే జస్ట్ ఒబేయింగ్ గాడ్. దేవుని మాట వినడం. దేవుని మాట వింటేనే మనం బాగుపడతాం. దేవుని మాట వింటేనే మనం దీవెనలకు అర్హులం అయిపోతాం. దేవుని మాట వింటేనే మనకు మరి ఆత్మీయ ఆశీర్వాదాలు కానీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మన ప్రార్థనలకు కూడా జవాబు కలుగుతుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో ఉండి దేవుని మాట వింటూ ఆయన అనుదినం అనుసరిస్తే మనకు ఏ కొదువ ఆయన చేయడు. నన్ను ఆకట్టుకున్న ఒక్క వాక్యం చదివి నేను మీకు అందరికీ శుభములు పలుకుతూ నా మాట ముగిస్తాను. అది ఎలాంటి పోరాటమే కానీ, ఇబ్బందులే కానీ, శరీర రుగ్మతలే కానీ, కుటుంబంలో సమస్యలే కానీ, పిల్లల సమస్యలే కానీ, మరి మనం దేవుని తట్టు చూస్తే తప్పకుండా దేవుడు మనకు జవాబిస్తాడు. అన్ని అనుకూలతలు దేవుడు ఇస్తాడని ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. ఆమేన్. మా తల్లి దగ్గర ఒకసారి పోయి అమ్మ డబ్బు లేదు కదా ఎలా సేవ చేయాలంటే అమ్మకు మాట అన్నది, ఏనుగిచ్చిన దేవుడు తాడియాడా అని అడిగింది. నీకు ఏనుగిచ్చినాడు, నీకు దర్శనం ఇచ్చినాడు, ఆ దర్శనంతో పాటు నీకు పనిముట్లు ఇవ్వడా, వనరులు ఇవ్వడా, ఆరోగ్యం ఇవ్వడా, అభిషేకం ఇవ్వడా అని అడిగింది. 100% కరెక్ట్. అయితే అలా దేవుడు నన్ను నడిపించినాడు. ఇప్పుడు కూడా సిస్టర్ నేను లైక్ ఏ స్మాల్ చైల్డ్ ఐ ఆస్క్ గాడ్, దేవుణ్ణి అడుగుతాను. అండ్ ఇంతవరకు నన్ను దేవుడు సిగ్గుపరచలేదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోనని 34వ కీర్తనలో ఉంది కదా 5వ వచనంలో. అలా దేవుడు వాగ్దానములు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా నా పట్ల నెరవేరుస్తున్నాడు. నేను నమ్ముతాను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. 100% ట్రూత్. అందుకే నాకు చిన్న బైబిల్ కాదు, ఇప్పుడు పెద్ద బైబిల్ పట్టుకుంటాను. ఎందుకంటే ఐ లవ్ టు క్యారీ ఎ బిగ్ బైబిల్. ఇట్లాంటి బైబిల్ నాకు ప్రెజెంట్ చేశారు, ఇచ్చినాను, చాలా మందికి ఇచ్చాను. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నేను అనుమానపడకుండా నేను విశ్వసిస్తాను, అది నాకు భవిస్తుంది కూడా. కానీ కొన్ని సంవత్సరాలు అలాగ దేవుడు లేడని నా జీవితంలో నేను అనుకున్నా, మరి అది కూడా నాకు మేలుకరమైంది. దేవుడు ఎంత గొప్పవాడో నేను ప్రతిదినం రుచి చూచి తెలుసుకుంటున్నాను. అంటే దట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అది ఎంత నిష్ప్రయోజనంగా ఉండింది. అదే నేను దేవుడు ఉన్నాడని దేవునిలో నాటబడిన తర్వాత ఎంత అభివృద్ధి పొందినాను, ఎంత విస్తారంగా మరి నన్ను వృద్ధిపరిచినాడు దేవుడు. కాబట్టి దెర్ ఈస్ ఎ గాడ్ అండ్ గాడ్ కేర్స్ ఫర్ యూ.
గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన దేవుడు. మరి దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి, అప్పుడే మనము దేవుని నుండి అన్ని విధాల దీవెనలు మనం పుంజుకుంటాం. దేవుడు తప్పకుండా మనందరికీ క్రొత్త సంవత్సరం తోడే ఉండి, నన్ను ఈ విధంగా మలిచిన దేవుడు, నన్ను వాడుకుంటున్న దేవుడు, ఆయన శాశ్వతమైన ప్రేమ కృప అనుభవించిన నేను దేవుని దాసురాలను, నన్నే విధంగా ప్రేమించినాడో మిమ్మల్ని అందరిని అలాగే ప్రేమిస్తున్నాడు. మరి దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుతాయి. ఎవరి మనస్సు మరి దేవుని మీద ఆనుకొని ఉంటే వాడిని పూర్ణ శాంతి కావాలనగా దేవుడు చేస్తాడు. మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అదే నా ఒక చిన్న అనుభవం చెప్పి నేను ముగిస్తాను. అంటే దావీదు భక్తుడు 123వ కీర్తనలు అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నేను కనులెచ్చున్నాను. 121వ కీర్తనలో కొండల తట్టు నాకు కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు. భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. అయితే యేసుప్రభు కొత్త నిబంధనలో యేసుప్రభు కూడా 5 రొట్టెలు విరిచి మరి ఆకాశం తట్టు తేరి చూసి ప్రార్థన చేసినాడు. లాజరు శవశరీరం దగ్గర కూడా ఆకాశం తట్టు తేరి చూసి ఆయన ప్రార్థన చేసినప్పుడు చచ్చిన లాజరు బ్రతికినాడు. అంటే నాకు ఇవన్నీ స్టడీ చేసినప్పుడు ఈ ఆకాశం తట్టు చూడడంలో పెద్ద మర్మం ఉందని నేను గ్రహించినాను. ఇప్పుడు కూడా అదే అలవాటు నాకు. నేను వాకింగ్ కానీ పోయినా కానీ నేను అక్కడ చిన్న గార్డెన్ ఉంది మా ఇంటి దగ్గర, నేను అక్కడ వెళ్ళి ఆకాశం తట్టు నిండుగా నాకు తృప్తి తీరా నేను చూస్తాను. ఆకాశం తట్టు చూస్తాను, నాకు ఏదైనా డబ్బులు కావాలంటే అడుగుతాను, ఆ రోజు వచ్చి తీరుతుంది, వచ్చేస్తుంది అంతే. నా విశ్వాసం, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును. నాకు ఆరోగ్యం లేకుంటే అడుగుతాను, సేవ నడిపించడానికి డబ్బులు లేకుంటే అడుగుతాను, నాకు తగిన వ్యక్తులు లేకుంటే నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే మరుసటి రోజు వాళ్ళు వెళ్ళిపోతారు. అది కూడా అనమాట, అంత క్లోజ్ ర్యాపోర్ట్ విత్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ రియల్. మనం దేవుని గురించి ఎంత చెప్పినా తక్కువే, దేవుని అనుభవించాలి, యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. సో అలాంటి అనుభవం నాకు దేవుడు సేవా జీవితంలో ఇచ్చినాడు, నా కుటుంబ జీవితంలో ఇచ్చినాడు. మరి సేవ మరి ఉద్యోగ విషయంలో కూడా దేవుడు సహాయం చేసినాడు. మరి ఉద్యోగం వదిలిపెట్టడానికి కూడా నాకు చాలా సమస్యలు వచ్చినాయి సిస్టర్, కానీ దేవుడు నన్ను అద్భుతంగా ప్రార్థన చేసినప్పుడు గోల్డెన్ హ్యాండ్ షేక్ అని బ్యాంక్లో, అది ఇంతకు ముందు రాలేదు, ఇక రాదు కూడా, నా కొరకు వచ్చినట్టే వచ్చింది. అన్ని బెనిఫిట్స్తో నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రాగలిగినాను 2001లో. ఇప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలైంది. అలాగ దేవుడు అద్భుతంగా నన్ను నడిపించినాడు. మీరందరూ కూడా నా కొరకు మరి మా కుటుంబం కొరకు నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి. అలాగే మరి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరాలి, మా సంఘము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కొరకు కూడా మీరు ప్రార్థించాలని, ప్రభు రాకడ పర్యంతం నేను నమ్మకంగా దేవుని సేవ చేయాలని ప్రతిదినం నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్